ఏపీ మంత్రి నారా లోకేష్ కృషి ఫలిస్తోంది. ఖాట్మండు సమీపంలో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి అధికారులతో సమన్వయం చేసి మంత్రి లోకేష్ ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు. దీంతో నేపాల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను ఏపీ ప్రభుత్వం నేడు సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురానుంది. హలో బసరాజు గారండి, నేను ఆదం నుంచి మాట్లాడుతున్నా అండి. మీనాక్షి నాయుడు మారుతి నాయుడు. అదే మీరు సేఫ్ గా ఉన్నారు కదండి, సేఫ్ గా రీచ్ అవుతున్నారు కదా. అదే లొకేషన్ మీరు ఇట్లా ఆదం నుంచి మీరు అయినారని అదే లొకేషన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. ఇట్లా ఒకసారి మాట్లాడు. సేఫ్ గా ఉన్నారు కదండి, మీరు సేఫ్ గా ఉన్నారు కదండి. అదే మన బార్డర్కి వచ్చేస్తున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకు ఒకసారి మీకు ఎట్లుంది ఏమని కనుక్కొని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే మీకు కాల్ చేశాం. ఆదోన్ నుంచి మీరు ఇద్దరే కదండి, ఎంతమంది ఉన్నారు ఆదోన్ వాళ్ళు? కాగా నేపాల్ సిమికోట్ నుంచి యాత్రికుల బృందం బయలుదేరింది. టీడీపీ ఎంపీ సానా సతీష్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో యాత్రికుల బృందం సిమికోట్ నుంచి నేపాల్ గంజ్కు చేరుకోనుంది. అనంతరం నేపాల్ గంజ్ నుంచి రోడ్డు మార్గంలో వారిని లక్నోకు తీసుకురానున్నారు. లక్నో నుంచి హైదరాబాద్కు విమానంలో తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. నేను ఆదం నుంచి మాట్లాడుతున్నా అండి. మీనాక్షి నాయుడు మారుతి నాయుడు. అదే మీరు సేఫ్ గా ఉన్నారు కదండి, సేఫ్ గా రీచ్ అవుతున్నారు కదా. అదే లొకేషన్ మీరు ఇట్లా ఆదం నుంచి మీరు అయినారని అదే లొకేషన్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. ఇట్లా ఒకసారి మాట్లాడు. సేఫ్ గా ఉన్నారు కదండి, మీరు సేఫ్ గా ఉన్నారు కదండి. నేపాల్లో చిక్కుకున్న యాత్రికుల్ని తిరిగి స్వస్థలాలకు చేర్చేందుకైతే తీవ్రమైన కృషి అయితే జరుగుతోంది. సో నిన్న మంత్రి లోకేష్ చొరవతో ఇది జరిగినట్టుగా మొత్తంగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, నేపాల్లో తాజా పరిణామాల నేపథ్యంలో కొంత విపక్ష పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాల్సి ఉంటుంది. తాజాగా గత ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు ఇస్తూ ఆందోళనలో విచక్షణ రహితంగా కూడా దాడులు జరిగిన సంఘటన చూస్తాం. అక్కడ ఉన్న తెలుగు వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వారందరినీ కూడా తిరిగి స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపైన పూర్తిగా కూడా శ్రద్ధ పెట్టిందని చెప్పాల్సి ఉంటుంది. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో దాదాపు ఆయన కార్యక్రమాలను రద్దు చేసుకుని నేరుగా రాష్ట్రానికి సంబంధించి నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారందరినీ కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. అందులో భాగంగానే దాదాపు ఇప్పటి వరకు 22 మంది 22 మందిని ఇప్పటికీ సురక్షితంగా భారత్ కు తెచ్చారు. మరికొంతమంది కూడా నేపాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. వారందరినీ కూడా సెమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఇప్పటికే భారత్ సరిహద్దుకు దాదాపు 12 మందిని చేర్చారు. మరికొంతమందిని కూడా లక్నో మార్గంగా కూడా ఆంధ్రప్రదేశ్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దాదాపు సెప్టెంబర్ 4 నుంచి కూడా నేపాల్ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఇప్పటికే ఒక టీం అంతా కూడా పనిచేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు 22 మంది ఇప్పటికే అటు మొదట హౌటరేట్ నుంచి బస్సులో బయలుదేరి 22 మంది బీహార్ సరిహద్దు ద్వారా భారత్లోకి ప్రవేశించారు. అదేవిధంగా సిమికోట్ నుంచి ప్రత్యేక విమానం ద్వారా 12 మందిని ఉదయం 9 గంటలకు భారత సరిహద్దులోని నేపాల్ గంజ్కు తరలించారు. అక్కడి నుంచి వీరిని వాహనాల ద్వారా లక్నోకు తరలించనున్నారు. లక్నో నుంచి హైదరాబాద్ కు అదే విమానంలో ప్రత్యేక విమానంలో పంపేందుకు కూడా ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేస్తున్నారు. నేపాల్లోని డోక్రాకు ప్రత్యేక విమానాన్ని సైతం కూడా పంపించడం జరిగింది. అక్కడి నుంచి మరికొంతమంది తెలుగు వారిని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారందరినీ కూడా రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. నారా లోకేష్ అనుక్షణం ఢిల్లీలో ఉన్న అధికారులతో పాటు అటు కేంద్ర విదేశాంగ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కూడా చిక్కుకున్న ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగు వారందరినీ కూడా తీసుకొచ్చేందుకైతే ఉమ్మడి ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సతీష్.